చరిత్రలో గొప్ప గొప్ప సామ్రాజ్యాలు ఎలా ఏర్పడతాయి? కేవలం రాజుల వల్లేనా? చాలాసార్లు వాటి వెనక మనకు కనిపించని ఒక శక్తి, ఒక దార్శనికత ఉంటాయి. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక శక్తి గురించే తెలుసుకోబోతున్నాం. ఛత్రపతి శివాజీ మహారాజును తీర్చిదిద్దడమే కాదు, ఒక మహా సామ్రాజ్యానికే పునాది వేసిన శిల్పి రాజమాత జీజాబాయి కథ ఇది. అస్సలు ఒక హీరోని ఎవరు తయారు చేస్తారు? ఈ ప్రశ్న శివాజీ మహారాజ్ విషయంలో చాలా ముఖ్యం. ఎందుకంటే ఆయన విజయం వెనుక ఒక గొప్ప మార్గదర్శి, ఒక ప్రేరణ ఉంది. ఆ ప్రేరణే మరాఠా సామ్రాజ్య గమనాన్ని, దాని వారసత్వాన్ని కూడా నిర్దేశించింది. సరే, ఈ అద్భుతమైన కథని మనం అర్థం చేసుకోవాలంటే ఆమె ప్రయాణాన్ని కొన్ని భాగాలుగా చూద్దాం. ముందుగా ఆమె ఒక సామ్రాజ్య నిర్మాతగా ఎలా మారారో చూద్దాం. తర్వాత ఆమె బాల్యం వేసిన గొప్ప పునాదేంటో తెలుసుకుందాం. ఆ తర్వాత ఆమె తన దార్శనికతను ఎలా మలిచారు, స్వయంగా ఒక నాయకురాలుగా ఎలా ఎదిగారు, చివరికి ఆమె వారసత్వానికి ఎలా పట్టాభిషేకం జరిగిందో చూద్దాం. మొదటిగా ఆమెను ఒక సామ్రాజ్య నిర్మాతగా ఎందుకు అంటారో చూద్దాం. మనందరికీ ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే ఒక మహావృక్షం తెలుసు. కానీ ఆ వృక్షానికి బీజం వేసి దాన్ని పెంచి పోషించిన అసలైన శక్తి ఎవరో తెలుసా? ఆమె రాజమాత జీజాబాయి. ఇక్కడే మన ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. జీజాబాయి పాత్ర కేవలం శివాజీకి జన్మనిచ్చిన తల్లిగా మాత్రమే పరిమితం కాలేదు. ఆమె ఒక గురువు, ఒక జాతి భవిష్యత్తును మార్చే స్వరాజ్యం అనే ఒక పెద్ద ఆలోచనను ఆయన మనసులో నాటిన మార్గదర్శి. మరి ఇంత గొప్ప విజన్, ఇంత ధైర్యం ఆమెకు ఎక్కడ్నుంచొచ్చాయి? దానికి సమాధానం ఆమె బాల్యంలోనే ఉంది. ఆమెకు వారసత్వంగా దొరికిన ఆ గొప్ప పునాది ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆమె కథ 1598లో మొదలవుతుంది. అప్పటికే గొప్ప పేరున్న లఖుజీ జాధవరావుకి కూతురుగా పుట్టారు. అంతేకాదు, ఆమెది దేవగిరి యాదవుల రాజవంశం. అంటే నాయకత్వం ఆమెకు పుట్టుకతోనే వచ్చింది. అప్పట్లో చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేవారు కదా. అలా కేవలం 7 ఏళ్ల వయసులోనే మరో శక్తివంతమైన మరాఠా సర్దార్ షహాజీ భోంస్లేతో ఆమెకు పెళ్లైంది. ఆనాటి రాజకీయ పరిస్థితులకు తగ్గట్టుగా జరిగిన ఈ వివాహం ఆమె భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది. ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుందన్నమాట. తన కొడుకులో ఆమె ఒక గొప్ప కలను ఎలా నింపారు, ఆ దార్శనికతను ఎలా మలిచారో ఇప్పుడు చూద్దాం. ఆమె శివాజీకి నేర్పిన ఆ ఒక్క మాట, ఆ గొప్ప లక్ష్యం, స్వరాజ్యం. స్వరాజ్యమంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మనల్ని మనమే పాలించుకోవడం, వేరేవాళ్ల పెత్తనం లేకుండా ప్రజల కోసం ఒక రాజ్యాన్ని స్థాపించడం. ఇదే వాళ్ల జీవిత లక్ష్యంగా మారింది. మరి దీన్ని ఆమె ఎలా సాధించారు? షహాజీగారు ఎప్పుడూ యుద్ధాల్లో దూరంగా ఉండేవారు. ఆ సమయంలో జీజాబాయి పూణేలోని లాల్మహల్లో శివాజీ పెంపకాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆమె ఊరికే చదువు చెప్పలేదు. రామాయణం, మహాభారతం లాంటి గొప్ప కథలు చెప్పి న్యాయమంటే ఏంటి, ధైర్యమంటే ఏంటో నేర్పించారు. ఈ కథలే శివాజీ క్యారెక్టర్కి ఫౌండేషన్ వేశాయన్నమాట. అయితే జీజాబాయి కేవలం తెరవెనకు ఉండి సలహాలు ఇచ్చే వ్యక్తి కాదు. ఆమె స్వయంగా ఒక సమర్థురాలైన పాలకురాలు, ఒక లీడర్. ఆమె లీడర్షిప్ మాటల్లో కాదు, చేతల్లో కనిపించింది. పూణేలో వాళ్ల జాగీర్లని తనే స్వయంగా చూసుకునేవారు. పరిపాలనలో చాలా చురుగ్గా ఉండేవారు. మన హిందూ సాంప్రదాయాలను, ధర్మాన్ని కాపాడటంలో ముందుండేవారు. అంతేకాదు, ఆమె చాలా దయగల మనిషి. వితంతువులకి, అనాథలకి, పేదవాళ్లకి ఎప్పుడూ అండగా నిలిచేవారు. ఇక మనం ఆమె జీవితంలోకి చివరి, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన ఘట్టానికొచ్చేశాం. ఆమె జీవితకాలపు కృషి ఫలించిన సమయమిది. ఒక జీవితకాలపు కల, ఒక జాతి ఆశయం, అన్నీ కలిసి ఒకే ఒక్క క్షణంలో నిజం కాబోతున్నాయి. ఆ క్షణం 1674లో వచ్చింది. ఆ సంవత్సరమే శివాజీ మహారాజ్ ఛత్రపతిగా పట్టాభిషిక్తుడయ్యారు. ఆ చారిత్రాత్మక వేడుకలో జీజాబాయి ఒక తల్లిగా కాదు, రాజమాతగా ఆ సింహాసనం పక్కనే ఉన్నారు. తను కన్న కల తన కళ్లముందే ఒక మహా సామ్రాజ్యంగా నిలబడటం ఆమె చూశారు. ఇక్కడే ఒక చాలా ఎమోషనల్ విషయం ఉంది. ఆ పట్టాభిషేకం జరిగిన కొద్ది రోజులకే ఆమె చనిపోయారు. అంటే తన జీవితాంతం దేనికోసమైతే కష్టపడ్డారో అది నెరవేరడం చూసిన తర్వాతే ఆమె ప్రశాంతంగా కన్నుమూశారన్నమాట. ఆమె ప్రయాణానికి ఇది ఎంత పవర్ఫుల్ ముగింపు కదా. ఆమె ప్రభావం ఆ రోజుతో ఆగిపోలేదు. ఈ రోజుకి ఆమెను రాజమాతగా, జీజామాతగా ఎంతో భక్తితో కొలుస్తారు. మహారాష్ట్రలో చూస్తే ఎన్నో స్కూల్స్కి, హాస్పిటల్స్కి, ప్రభుత్వ ఆఫీసులకి ఆమె పేరే ఉంటుంది. ఆమె మాతృత్వానికి,
దేశభక్తికి ధైర్యానికి ఒక సింబల్గా నిలిచిపోయారు. సో ముగించే ముందు ఒక ప్రశ్న. సింహాసనం మీద కూర్చున్న వాళ్ల గురించే మనం మాట్లాడుకుంటాం, కాని ఆ సింహాసనం వెనుక ఉండి చరిత్రగతిని మార్చేవాళ్ల గురించి ఎంత ఆలోచిస్తాం? జీజాబాయి కథ అలాంటి కనిపించని శక్తులు ఎంత పవర్ఫుల్ అనేది చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ.